ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బైబిల్ వండర్స్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే ముఖ్యమైన కారణాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు యొక్క పుట్టుక ఈ ప్రపంచం అంతటికి ఒక గొప్ప శుభవర్తమానం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకము నుండి ఒక దూత ఈ విధంగా ప్రకటించింది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒక బాబో పాప పుట్టాడనుకోండి, ఆ బిడ్డ యొక్క పుట్టుక ద్వారా ఆ కుటుంబంలోని వారు, వారి బంధువులు, వారి రక్త సంబంధికులు, వారి ఇరుగు పొరుగు వారు సంతోషిస్తూ ఉంటారు. అయితే బాలుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా ప్రపంచానంతటికీ గొప్ప సంతోషాన్ని ఈ యేసుక్రీస్తు ప్రభు తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూత ఒక గొప్ప ప్రకటన చేసింది. అదేంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. The birth of Jesus is indeed a good news of great joy for all mankind. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు అని ఏ ఒక్కరూ చెప్పలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా చరిత్ర రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి ఏడి, రెండవది బీసీ. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డొమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. 2017 సంవత్సరం అని మనం ఈ సంవత్సరాన్ని పిలుస్తున్నాం. ఈ సంవత్సరాన్ని 2017 ఏడి అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 2017 సంవత్సరాలు అయింది అని అర్థం. కాబట్టి ఈ లోకంలో ఏ ఒక్కరు యేసు ప్రభు రాలేదండి, ఆయన ఒక పురాణ పురుషుడు, ఆయన ఒక కట్టు కథ, ఆయన ఈ లోకంలోకి రాలేదు కానీ ఎవరో ఆయన గురించి ఏదో రాశారు అని చెప్పడానికి వీల్లేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ దేవుడే గనక పక్షులతో మాట్లాడాలనుకోండి, దేవుడు ఒక పక్షి రూపంలో వస్తే ఆ పక్షుల భాష పక్షులకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుడు జంతువులతో మాట్లాడాలి అనుకుంటే జంతు రూపంలో వస్తే జంతువులతో బాగా మాట్లాడచ్చు, వారి భాష జంతువులకు అర్థమవుతుంది. దేవుడు మనిషితో మాట్లాడాలనుకున్నాడు, మనిషికి దగ్గరగా ఉండాలనుకున్నాడు, మనిషితో ఒక చక్కని రిలేషన్షిప్ కలిగి ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువును దైవ మానవుడు అని పిలుస్తారు. జీసస్ ఇస్ కాల్డ్ గాడ్ మ్యాన్. దైవ మానవుడు అంటే అర్థం ఏంటంటే 100% దేవుడు, అలాగే 100% మానవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో ఉందని. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మొదటి కారణం, చాలా మందికి దేవుడు అంటే ఏంటో తెలియక, దేవుడు అంటే బహుశా ఇలా ఉంటాడేమో, అలా ఉంటాడేమో, దేవుడు ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని రకరకాల ఊహాగానాలు కలిగి ఉంటూ ఉంటారు. దేవుడు అనుకున్నాడు, నిజంగా ఈ లోకానికి నేను దిగి వెళ్ళడం ద్వారా మనుషులకు దేవుడు అంటే ఏంటో పరిపూర్ణంగా అర్థమవుతుందని యేసుక్రీస్తు ప్రభు మానవాకారంలో ఈ లోకంలోకి దిగి వచ్చారు. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ఎరేజ్ ద మిస్కన్సెప్షన్స్ అబౌట్ గాడ్. మనిషికి దేవుడు అంటే ఉన్న రకరకాల భిన్నాభిప్రాయాలను, మనిషికి ఉన్న రకరకాల ఆలోచనలను కొట్టివేసి ఆ చీకటిని అంతటినీ పటాపంచలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా దిగి వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే యేసయ్య ఇలా అన్నారు, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉందురు. దేవుడు ఈ లోకంలోకి రాకముందు మానవుడు చీకటిలో బ్రతుకుతున్నాడు. మానవునికి దేవుడు అంటే పరిపూర్ణమైన అవగాహన లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక వెలుగుగా ఈ లోకంలోకి రావడం ద్వారా ప్రతి మానవ హృదయాన్ని వెలిగించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుణ్ణి చూడాలని ఉందండి, నాకు దేవుని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుంది అని మీరు అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుని చూడండి, సరిపోతుంది. దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుని లక్షణాలు ఏంటో అదంతా పరిపూర్ణంగా మీకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావడానికి గల రెండవ కారణం మీతో చెప్తాను. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు షో గాడ్స్ లవ్ టు అస్. దేవుడు తన ప్రేమను మనందరికీ చూపించాలని యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి దిగి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చదువుతున్నాం. కొంత ప్రేమించలేదు కానీ ఎంతో ప్రేమించాడంట. గాడ్స్ లవ్ ఇస్ లిమిట్లెస్.
చాలా మందికి ప్రేమను చూపించాలనుకుంటారు, కానీ అవి కేవలం మాటల ప్రేమలుగానే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు మాటలతో మనల్ని ప్రేమించవచ్చు. పరలోకంలో కూర్చొని, నా బిడ్డలారా, నా ప్రజలారా, మిమ్మల్ని అందరినీ నేను సృష్టించాను, మీరందరంటే నాకు చాలా ప్రేమ అని యేసు ప్రభు చెప్పచ్చు. కానీ మాటలలో తన ప్రేమను వ్యక్తపరచడం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు క్రియల్లో తన ప్రేమను మనందరికీ చూపించడానికి ఈ లోకానికి దిగివచ్చారు. ట్రూ లవ్ ఇస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. నిజమైన ప్రేమలో ఎప్పుడు త్యాగం ఉంటుందండి. కింద స్థానంలో దీన స్థితిలో ఉన్నవారు ఉన్నతమైన స్థానాలకు వెళ్తూ ఉంటే ఎంతో ఆనందపడిపోతారు, ఎంతో సంతోషిస్తారు. అదే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు తమ స్థానాన్ని తగ్గించుకొని కిందకి రావాలంటే చాలా కష్టం. అదెంతో త్యాగంతో కూడిన పని. యేసుక్రీస్తు ప్రభు తన పరలోకపు మహిమను, ఆ సింహాసనమును అత్యున్నతుడైన దేవుడు విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి రిక్తునిగా దాసుని స్వరూపము ధరించుకొని దిగివచ్చారు. ఇది నిజమైన ప్రేమ కాదంటారా? యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను క్రియల్లో వ్యక్తపరచడానికి ఈ లోకానికి దిగివచ్చాడు. ఒకసారి ఇద్దరు ప్రేమికులు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రేమికుడు తన ప్రేయస్తో కొన్ని పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నాడు. ఏమన్నాడంటే, నీకోసం 7 సముద్రాలు నేను ఈదుతాను, నీకోసం ఎవరెస్ట్ శిఖరాన్నైనా ఎక్కుతాను, నీకోసం కొండ మీద కోతినైనా తీసుకొని వస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే ఈ ప్రేయసి చాలా మురిసిపోయిందంట. కాసేపటికి ఆ అరణ్యంలో ఓ పెద్ద పులి గాండ్రించిందంట. ఎప్పుడైతే ఆ శబ్దం వినబడిందో ఇద్దరికి చాలా భయం వేసింది. ఆ ప్రియురాలు మరి చెట్టు ఎక్కలేకపోయింది, కానీ ప్రియుడు చకచక అక్కడ పెద్ద చెట్టు ఉంటే దాన్ని ఎక్కి కూర్చుండిపోయాడంట. కారణం ఏంటి అంటే, తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలని. ఈ ప్రియురాలికి చేసేదేమీ లేక చెట్టు ఎక్కే అంత బలము కానీ, చెట్టు ఎక్కే నైపుణ్యత కానీ తనకు లేదు. అందుకే అక్కడే నిలబడిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉందంట. భగవంతుడా, ఎలా అయినా నన్ను కాపాడు, ఈ పెద్ద పులి బారిన పడకుండా నన్ను రక్షించు అని. కాసేపటికి దేవుడు ఆమె ప్రార్థనలు విన్నాడు. ఆ పెద్ద పులి మరో దారిలో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రియుడు చెట్టు దిగి రాగానే ప్రియురాలు అనిందంట, పెద్ద పెద్ద డైలాగులు అయితే నువ్వు కొట్టావు, చాలా ప్రేమ ఉన్నట్లుగా నువ్వు నటించావు, కానీ నీకు నిజంగా నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ పెద్ద పులి వల్ల నాకు బాగా తెలిసిపోయిందని. నిజమే, ఈ లోక సంబంధమైన ప్రేమలు అలాగే ఉంటాయండి. కానీ దేవుని ప్రేమ ఒక అద్భుతమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా మనకి చూపించాడు. గాడ్ ప్రూవ్డ్ హిస్ లవ్ ఇన్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వే బై కమింగ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఈ లోకానికి వచ్చుట ద్వారా ఎంతో అద్భుతమైన రీతిలో తన ప్రేమను మనకు రుజువు చేశాడు. దేవుని ప్రేమకు మానవుని ప్రేమకు చాలా తేడాలున్నాయి. మానవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అని మనం ఆలోచన చేసినట్లయితే, మ్యాన్స్ లవ్ ఇస్ కండిషనల్ లవ్. కండిషన్స్, షరతులతో కూడిన ప్రేమ మానవుని ప్రేమ. మనిషి ప్రేమకుండే షరతులు ఎలా ఉంటాయంటే, ఇఫ్ యూ లవ్ మీ ఐ విల్ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నాకు చాలా బహుమానాలు ఇస్తే, నువ్వు నాకు డబ్బు ఇస్తే నాకు నీ మీద చాలా ప్రేమ ఉంటుంది. లేకపోతే పలానా కార్యాలు నువ్వు చేస్తే అప్పుడు నాకు నీ మీద ప్రేమ వస్తుంది అని మనిషి చెప్తూ ఉంటాడు. మనిషి ప్రేమ బికాజ్ ఆఫ్ కైండ్ ఆఫ్ లవ్. బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్ ఐ లవ్ యూ, బికాజ్ యు ఆర్ రిచ్ ఐ లవ్ యూ, బికాజ్ యూ హ్యావ్ అ గుడ్ జాబ్ ఐ లవ్ యూ. మనిషి ఏమంటాడంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఉంది, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు నువ్వంటే ప్రేమ, ఒక ఉన్నతమైన హోదాలో, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో నువ్వు ఉన్నావు కదా, అందుకే నువ్వంటే నాకు ప్రేమ. ఒకవేళ ఆ అందం తరిగిపోయిన తర్వాత, ఆ డబ్బులు కనుక వాళ్ళు కోల్పోయినట్లయితే ఆ ప్రేమ కూడా అలాగే తరిగిపోతూ ఉంటుంది. మానవుని ప్రేమ షరతులతో కూడిన ప్రేమ. అయితే దేవుని ప్రేమను మనం గమనించినట్లయితే మానవ ప్రేమకు భిన్నమైనది దేవుని ప్రేమ. మానవుని ప్రేమ కంటే ఎంతో ఉన్నతమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ. దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమ ఏమంటామంటే ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ అంటాం. అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు బలహీనంగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు పాపములో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒక దీన స్థితిలో ఉన్నా, ఒక బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేది దేవుని ప్రేమ. ఈ లోకంలోని ప్రేమలు మాయ ప్రేమలండి. ఒకవేళ ఈ లోకంలో ప్రేమలు నమ్ముకొని నీవు మోసపోయావేమో, దేవుని ప్రేమ యొద్దకు రా. నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమకున్న 4 కోణాలను అపోస్తులుడైన పౌలు ఎంతో అద్భుతంగా వివరించారు. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు,
పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమలో ఉన్న 4 కోణాలు. దేవుని ప్రేమ ఎత్తైనది, దేవుని ప్రేమ వెడల్పైనది, దేవుని ప్రేమ పొడవైనది, దేవుని ప్రేమ లోతైనది. దేవుని ప్రేమ యొక్క 4 కోణాలను ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని ప్రేమ పొడవైనది. ఎంత పొడవైనదండి దేవుని ప్రేమ అని మీరు నన్ను అడిగితే ఒక మాట నేను మీకు చెప్తాను. తరిగిపోనంత పొడవైనది, కరిగిపోనంత పొడవైనది, అరిగిపోనంత పొడవైనది. God's love is long enough to last forever. ఈ రోజుల్లో చాలాసార్లు చాలా పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. డివోర్స్ రేట్ ఇండియాలో కూడా చాలా పెరిగిపోతుంది. కారణం ఏంటి అంటే ప్రేమలు ఆవిరైపోతున్నాయి. ఈ లోకంలో చాలా కుటుంబాలు మరి పతనం అయిపోతున్నాయి. చాలా ప్రేమలు బ్రేకప్స్తో ఎండ్ అయిపోతున్నాయి. కారణం ఏంటి అంటే మనుషుల ప్రేమలు తరిగిపోయే ప్రేమలు. బట్ గాడ్స్ లవ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. దేవుని ప్రేమ నీ పట్ల మారనిది, మార్పు చెందనిది. నువ్వు ఆయనకి ఎంత దూరంగా వెళ్ళినా ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని ప్రేమ యొక్క 2వ కోణాన్ని గమనిద్దాం. గాడ్స్ లవ్ ఇస్ వైడ్ ఎనఫ్. దేవుని ప్రేమ వెడల్పైనది. ఎంత వెడల్పైనదండి దేవుని ప్రేమ అని మీరు నన్ను అడిగితే, నువ్వు ఎక్కడున్నప్పటికీ నిన్ను చేరుకోగలిగినది దేవుని ప్రేమ. దావీదు భక్తుడు అందుకే 139వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాశాడు: నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. ఒకవేళ కొన్నిసార్లు నీ జీవితంలో నీకు అనిపించవచ్చు, నన్ను అందరూ విడిచిపెట్టేశారండి, నా జీవితంలో నేను ఒంటరి అయిపోయాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరు నిన్ను పట్టించుకోపోయినా, ఎవరు నిన్ను దృష్టించకపోయినా, నో మ్యాటర్ వేర్ యు ఆర్, గాడ్స్ లవ్ క్యాన్ రీచ్ యూ. నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుని ప్రేమ నిన్ను అందుకుంటుంది, దేవుని ప్రేమ నిన్ను చేరుకుంటుంది. దేవుడు తన కౌగిలిలో నిన్ను భద్రపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. God's love is wide enough to reach you wherever you are. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దావీదు అంటున్నాడు, ఆకాశమునకు వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉంటావు ప్రభా. సముద్రపు లోతుల్లోకి దిగిపోయినా, ఒకవేళ ఒక సబ్మెరీన్లో నువ్వు ప్రయాణం చేస్తున్నా, అక్కడ నుండి నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకానికి వినపడుతుంది. ఒకవేళ ఆకాశములో ఎన్నో మైళ్ళ దూరం ఎత్తులో ఒక విమానంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా, అక్కడ ఒకవేళ ఆ విమానంలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా, గాడ్ కెన్ హియర్ యువర్ ప్రేయర్ అండ్ గాడ్ ఈస్ వాచింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆయనకు నీ స్వరం వినపడుతూనే ఉంటుంది. ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 3వదిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. దేవుని ప్రేమ లోతైనది. కొన్నిసార్లు జీవితంలో అగాధంలోకి దిగిపోయాను అని అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కొండల వంటి అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు లోయల వంటి పరిస్థితులు గుండా కూడా మనం వెళ్తూ ఉంటాం. మన చుట్టూ ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది ప్రియులున్నా, నేను ఒంటరిని అయిపోయాను, నన్ను ఎవరు అర్థం చేసుకునేవారు లేరు, ఈ దుఃఖమును, ఈ బాధను తొలగించి నన్ను ఓదార్చేవారు ఎవ్వరు లేరు అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, నీ మనస్సులో ఉన్న లోతైన గాయములను, లోతైన దుఃఖమును, వేదనను ఆయన అర్థం చేసుకొని తొలగించగలిగిన దేవుడు. నీ దీన స్థితి నుండి నిన్ను లేవనెత్తగలిగినది లోతైన దేవుని ప్రేమ. ఒక యవనస్తుడు ఈ మధ్య నా దగ్గరకు వచ్చాడు. ఆ తమ్ముడు 4 సార్లు ప్రేమ విఫలమైపోయి సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. తన్ను తాను చంపుకోవాలని 4 సార్లు ప్రయత్నం చేశాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆ తమ్ముడిని సజీవంగా ఉంచాడు. నేను అడిగాను, ఇంత మంచి అందమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, చూడటానికి ఇంత అందంగా ఉన్నావు, మంచి చదువు చదువుకుంటున్నావు, చక్కని తల్లిదండ్రులను దేవుడు నీకు ఇచ్చాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఇన్ సో మెనీ వేస్. ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు తమ్ముడు. ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు? దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చేజేతులా ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని అడిగితే ఆ తమ్ముడు మాట చెప్పాడు, లవ్ ఫెయిల్యూర్ అక్క అని అన్నాడు. ప్రేమించిన అమ్మాయి, నా వెంటపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన అమ్మాయి 4 సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిచిన తర్వాత నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్తే ఆ మాట నేను తట్టుకోలేక నేను మోసపోయానని, ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే నయం అని అనుకొని చనిపోవాలని 4 సార్లు ఆత్మహత్య యత్నం చేసుకున్నాను అని చెప్పాడు. ఆ తమ్ముడికి ఒకే ఒక మాట చెప్పాను, మానవ ప్రేమలను నువ్వు నమ్మితే ఒకవేళ మోసపోతావేమో, యేసయ్య ప్రేమ దగ్గరికి రా. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టని ప్రేమ, లోతైన
ఏసైన నీ హృదయంలో కలిగిన గాయాలను మాన్పే ప్రేమ, నమ్మకమైన ప్రేమ. నువ్వు ఒకవేళ ఏసైను విడిచిపెడతావేమో, కానీ ఆయన ప్రేమ మాత్రం నిన్ను విడిచిపెట్టని ప్రేమ అని నా తమ్ముడికి చెప్పాను. ఆ దినం మా తమ్ముడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఏసై ప్రేమ నాకు కావాలక్క, ఏసై ప్రేమ కోసం ఈ లోకంలో నేను బ్రతుకుతానని. నీ జీవితంలో ఏ విధమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలీదు. లోక ప్రేమల వెంట పడి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. ప్రేమైన తమ్ముడు చెల్లి గమనించు, ఈ లోకాశలను వెంబడించి నడుచుకున్నట్లయితే, ఈ లోక ప్రేమలను నమ్ముకున్నట్లయితే ఒక దినం ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. దేవుని మీద ఆశ పెట్టుకో, ఆయన ప్రేమ కొరకు నీ జీవితంలో కోరుకో, సంపూర్ణమైన సంతోషాన్ని దేవునికి దయచేస్తాడు. దేవుని ప్రేమ యొక్క 4వ లక్షణాన్ని మనం గమనిద్దాం. దేవుని ప్రేమ ఎత్తైనది. ఎత్తు అనే మాట ఔన్నత్యానికి, ఉన్నతమైన స్థితికి సాదృశ్యంగా ఉంటున్నది. హౌ హై ఇస్ గాడ్స్ లవ్? గాడ్స్ లవ్ ఇస్ హై ఇనఫ్ టు ఓవర్లుక్ ఆల్ యువర్ సిన్స్. నువ్వెన్నో పాపాలు, తప్పిదాలు చేసుండొచ్చు. మన జీవితంలో మన యొక్క గతాన్నంతా ఒకవేళ దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమిస్తాడంట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యంలో ఈ మాట వ్రాయబడింది. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. హల్లెలూయా. దేవుడు మన పాపాలను సముద్రపు అగాధాల్లో పడవేస్తాడంట. మరో చోట దేవుని వాక్యంలో ఉంటుంది, దేవుడు మన పాపాలను మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు అని ఆయన సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానము, ఎంత ధైర్యముతో కూడిన మాట. ఒకవేళ మనం ఎవరి పట్ల అపకారం చేస్తే వారు అంటారేమో, జీవిత కాలంలో నేను నిన్ను క్షమించను, నువ్వు నాకు చేసిన కీడును, అపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని. కానీ ప్రేమ కలిగిన యేసయ్య ఎత్తైన ప్రేమను మన పట్ల చూపిస్తున్న దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా పట్ల చేసిన పాపమును నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, సముద్రపు అగాధాల్లో దాన్ని పడవేశాను అని. ఇదెంతో గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట. యేసయ్య నీ గత జీవితాన్ని మరచిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ పాపాలన్నింటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావో, హీ ఫర్గివ్స్ యూ అండ్ హీ ఫర్గెట్స్ యువర్ సిన్. నిన్ను క్షమించడం మాత్రమే కాదు, నువ్వు ఆయన పట్ల చేసిన పాపాలను మర్చిపోతాడు. చాలామంది జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, గత జీవితంలో చేసిన పాపాలను దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతారు, కానీ ఆ పాపాలను మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఆ గత పాపాలనే మళ్ళీ ఆలోచన చేస్తూ, ఆ గత పాపాల గురించే దేవుడు క్షమించాడో లేదో, నాకు మోక్ష భాగ్యాన్ని ఇస్తాడో లేడో, నేను పరలోకానికి వెళ్తానో లేదో అని కొన్నిసార్లు భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుడు అంటున్నాడు, నీ పాపాలను నేను క్షమిస్తాను, సముద్రపు అగాధాల్లో పడవేస్తాను. సముద్రము ఎంత లోతైనది అనే విషయాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు కొలవలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము మలేషియన్ ఎయిర్లైన్స్ అనే ఒక ఫ్లైట్ మరి సముద్రంలో కుప్పకూలిపోయినప్పుడు అది ఎక్కడ పడిపోయిందో కూడా ఇప్పటికీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక కూడా మరి ఏ ఒక్కరు కనుగొనలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, సముద్రము అంత లోతైనది. కనీసం ఒక్క శవము కూడా దొరకలేదు, కనీసం ఆ ఫ్లైట్ యొక్క శకలాలు కూడా దొరకలేదు. కారణం ఏంటి అంటే, సముద్రం యొక్క అగాధము అంత లోతైనది. దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు, నీ పాపాలను సముద్రపు అగాధాల్లో నేను పడవేశాను, వాటిని మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని. దేవుడు మన పాపాలని జ్ఞాపకం చేసుకోనప్పుడు మనము కూడా మన గతాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ అపవాది నిన్ను శోధిస్తున్నాడేమో, అపవాది నిన్ను భయపెడుతున్నాడేమో, నీ పాపాలను మరలా నీ జ్ఞాపకం చేసి నీ జీవితంలో ఒక విధమైన అపరాధ భావన నీకు తీసుకొని వస్తున్నాడేమో, నీకు నువ్వు చెప్పుకో, ప్రియమైన దేవుని బిడ్డ, అపవాదితో కూడా చెప్పు, దేవుడు నా పాపాలు క్షమించాడు, ఆయన నా పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడని. దేవుణ్ణి అడుగు, ప్రభా ఆ పాపం యొక్క జ్ఞాపకాలను, ఆ జ్ఞప్తి కూడా నాకు లేకుండా ఎరేజ్ మై మైండ్, నా మనసులో ఉన్న జ్ఞాపకాలన్నిటినీ నువ్వు తుడిచివేయి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో, నీ పాపాలను తుడిచివేయడమే కాదు, ఆ జ్ఞాపకాలను కూడా కడగగలిగినంత శక్తి కలిగినది దేవుని రక్తము. ఆయన ప్రేమ అంత గొప్పది. దేవుని ప్రేమ యొక్క 4 డైమెన్షన్స్ మనం చూసాం. గాడ్స్ లవ్ ఇస్ లాంగ్, గాడ్స్ లవ్ ఇస్ హై, గాడ్స్ లవ్ ఇస్ వైడ్ అండ్ గాడ్స్ లవ్ ఇస్ డీప్. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనందరితో ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలి అని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును
అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సమృద్ధి జీవాన్ని మనందరికీ అనుగ్రహించాలని ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రమే కాదు, జీసస్ కేమ్ టు గివ్ అస్ ఇటర్నల్ లైఫ్. సమృద్ధి జీవాన్ని మనకివ్వడానికి, నిత్య జీవాన్ని మనకివ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. చాలాసార్లు ఉన్నతమైన వ్యక్తులతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి అని మనం తాపత్రయపడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని దేవుని వాక్యంలో ఉంది. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కుమారునిగా, కుమార్తెవుగా అయ్యే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. మరికొన్ని దినాల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. గతించిన దినాలు, గతించిన సంవత్సరంలో నువ్వు ఎలా బ్రతికినప్పటికీ, నీ గతం ఎంత భయంకరమైనది అయినప్పటికీ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యంలో ఉంది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఒకవేళ ఎవరైనా మరి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పొరపాటున కాళ్ళు జారి బురద కాలువలో పడితే, అయ్యో బురద కాలువలో పడిపోయాను కదా, ఇంకా ఎలాగో పడిపోయాను కాబట్టి జీవితం అంతా ఈ బురద కాలువలోనే ఉండిపోతాను అని ఎవరు అనుకోరు కదండి. అయ్యో ఇంత భయంకరమైన బురద కాలువలో పడిపోయాను, నా వస్త్రాలకు మురికి అంటుకుంది, నా శరీరానికి మురికి అంటుకుంది అని త్వరగా ఆ గుంటలోండి బయటకు వచ్చి ఇంటికి వచ్చి చక్కగా శుభ్రంగా మన కాళ్ళు, మన వస్త్రాలు మనం ఉత్తుకుంటాం. ఒకవేళ నీ గతంలో నువ్వు ఎటువంటి పాపపు జీవితంలో జీవించినప్పటికీ జీసస్ వాంట్స్ టు గివ్ యూ అ న్యూ లైఫ్. ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతన ప్రారంభాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీతో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్య చాచబడిన చేతులతో నీ వైపు చూస్తూ నిన్ను పిలుస్తున్నాడు, నా బిడ్డ నా యొద్దకు రా. ఒకవేళ ఇప్పటి వరకు ప్రయాసతో భారముతో నీ జీవితాన్ని గడిపావేమో, నా యొద్దకు రా, నీకు విశ్రాంతినిస్తాను. నీతో ఒక చక్కని సంబంధాన్ని నేను కలిగి ఉంటాను. నీ పరలోకపు తండ్రిగా నేను ఉంటాను, నీ ప్రాణ స్నేహితునిగా నేను ఉంటాను, నీ బోధకుడుగా ఉంటాను, నీ నాయకునిగా ఉంటాను, నీ స్నేహితునిగా ఉండి అన్ని విషయాల్లో నడిపిస్తానని దేవుడు నీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. యేసు ప్రభు ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని నీవు మన్నించి ఆయన యొద్దకు రాగలిగితే నిత్య జీవానికి నువ్వు వారసురాలు అవుతావు. క్రిస్మస్ అనగానే ఒక బహుమతుల పండుగ. క్రిస్మస్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్. మనం క్రిస్మస్ రాగానే గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చుకుంటూ ఉంటామంటే యేసు ప్రభువే ఒక బహుమానముగా మనందరి కొరకు ఈ లోకానికి దిగివచ్చారు. జీసస్ కేమ్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ ద హోల్ మ్యాన్ కైండ్. తన్ను తానే ఒక బహుమానంగా యేసయ్య ఇచ్చి వేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య అయితే ఈ లోకానికి వచ్చారు, కానీ నువ్వు ఆయనను నీ జీవితంలోకి ఆహ్వానిస్తే తప్ప ఆయన నీ జీవితంలోకి రాడు. బలవంతంగా దేవుడు ఏ ఒక్కరి జీవితంలో ప్రవేశించడండి. హీఈస్ అ జెంటిల్మ్యాన్. బలవంతంగా మనం తలుపులు తీయకపోయినా తలుపులు బద్దలు కొట్టుకొని తాళాలు విరక్కొట్టి లోపలికి ఎవరొస్తారు అని ఆలోచిస్తే దొంగలు వస్తారండి. కానీ దేవుడు ఒక దొంగ కాదు. హీఈస్ అ జెంటిల్మ్యాన్. నీవు నీ హృదయాన్ని తెరిచి నీ జీవితంలో ఒక చోటు, ఒక స్థానాన్ని ఇచ్చి, లార్డ్ జీసస్ ఐ నీడ్ యూ, యేసయ్య నాకు నువ్వు కావాలి, నా జీవితానికి నువ్వు కావాలి అని నువ్వు అడిగితే నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఆయన వచ్చి పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఒకవేళ అపరాధ భావనతో నువ్వు నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నావేమో, దేవుడు నిన్ను ఆ గిల్ట్ నుండి, ఆ షేమ్ నుండి, పాపం వలన వచ్చిన అవమానమును తొలగించి నూతన ఆనందముతో నీ జీవితాన్ని నింపాలని ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవదూతలు ఈ విధంగా పాడారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసు ప్రభు ఈ సమాధానము, సంతోషం అనే గొప్ప బహుమానాన్ని ఎవరికిస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనకిష్టులుగా ఎవరు జీవిస్తారో, ఆయనను తమ హృదయంలోనికి ఎవరు ఆహ్వానిస్తారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. జీసస్ కేమ్ టు గివ్ సాల్వేషన్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి రక్షణను ఇవ్వడానికి రక్షక నామధేయునిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. యేసయ్య ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు. ఆ రక్షణ నీకు అందుబాటులో ఉంది. ఒకవేళ నువ్వు అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఇట్, ఇఫ్ యూ ఆస్క్ జీసస్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, హీ ఈస్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు. నిత్య జీవానికి నిన్ను వారసురాలిగా చేయాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ 2017వ క్రిస్మస్లో ఒకవేళ ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుకు నీ జీవితంలో నీవు చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే, కెన్ యూ ప్లీజ్ ఆస్క్ జీసస్. యేసు ప్రభుని అడుగుతారా, యేసు ప్రభా నాకు నువ్వు కావాలి,
నా జీవితంలో నేను నీకు చోటు ఇస్తున్నాను. ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, నా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నాకు నువ్వు కావాలి అని నువ్వు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వచ్చి సంతోషము, సమాధానము ఆయన నీకు అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆత్మరక్షణను నీకు దయచేసి మోక్ష భాగ్యాన్ని నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ప్రభా, మీరు మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. పాపములో, అంధకారములో జీవిస్తున్న మానవాళికి నిజంగా దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి నీవు మా కొరకు వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ తగ్గింపును బట్టి, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంతమంది అయితే వారి జీవితంలో మోసపోయి, నష్టపోయి, ఒకవేళ దుఃఖంలో, వేదనలో ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతైన, ఎత్తైన, ఉన్నతమైన, శాశ్వతమైన నీ ప్రేమ తట్టు వారు ఆకర్షించబడి నీ ప్రేమలో ఒదిగిపోయి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి వారికి నీ సహాయమును సమృద్ధిగా దయచేయండి. అంత మాత్రమే కాదు, కానీ రక్షణను మాకు అనుగ్రహించడానికి ఈ లోకానికి నీవు వచ్చావని, మీ లోకానికి నీవు వచ్చావని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే ఇంతకాలము నీకు దూరంగా జీవించారో ప్రభా, నిన్ను వారి జీవితాల్లోకి, వారి హృదయాల్లోకి ఆహ్వానించి నీవిచ్చే రక్షణను, మోక్ష భాగ్యాన్ని వారు పొందుకోవడానికి మీరే మీ కృపను సమృద్ధిగా దయచేయవలసిందిగా వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు వారి జీవితాల్లో ఏ ప్రత్యేకమైన అవసరతలు కలిగి ఉన్నారో ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరే జరిగించి క్రిస్మస్ ఆనందముతో, క్రిస్మస్ శుభములతో ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ మరి ఒకసారి మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ లోకానికి మీరు దిగి వచ్చినందుకు నీ ప్రేమను బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.